ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరిట నా ప్రేమపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. నిన్నటి దినమందు మందిరాలకు వెళ్ళి ఆరాధించి ఆయన్ని ఘనపరిచారు కదా. ఆయనకి మహిమ కలుగును గాక. ప్రభు మిమ్మలను తన ఉన్నతమైన కృపలో నిండారుగా దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఆయన ఎంత దయామయుడో చూడండి. ఆయన మనలను కాపాడిన విధమును గమనించండి. ఈ 2025 సంవత్సరంలో మే నెల 5వ తారీఖు దినాన్ని మనము సజీవులుగా ఉన్నాం. మనకంటే గొప్పవారు యోగ్యులు ఈ భూమి మీద లేరు కదా. ఈ రోజుని చూడలేదు కదా. మన బంధువుల్లో అనేకులు అయిన వారిని పోగొట్టుకొని ఇంకా దుఃఖాల్లోనే మునిగి ఉన్నారు కదా. అట్లయితే మనల్ని ఎందుకైనా సజీవులుగా ఉంచినాడు? ఆలోచించండి. మన దినాలు ఎందుకు ఆయన పొడిగిస్తూ ఉన్నాడు అంటే ఆయన పని చేయుటకును, ఆయన నమ్ముకొనుటకును, ఆయన కొరకు బ్రతుకుట కొరకు, దీని కొరకే ఆయన మనకు ఆయుష్ ఇస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము ఆయనకిష్టులుగా బ్రతుకుదము. ప్రభు మనల్ని దీవించును గాక. రండి, ఈరోజు దేవుని యొక్క వాగ్దానం 121వ సంకీర్తనలో 7వ వచనం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ప్రియులారా, మనము దేవుని ఆశ్రయం క్రింద ఉన్నాము. మన ప్రాణాన్ని ఖడ్గం వలన కానీ, కరువు వలన కానీ, శత్రువు వలన కానీ నాశనము చేయకుండా ఆయన కాపుదల ఇచ్చు దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని కాపాడుతూ ఉన్నాడు. కేవలము రాకపోకల యందు మాత్రమే కాదండి, అన్ని విధములైన కాపుదల ఆయన మనకు ఇస్తూ ఉన్నాడు. అట్లయితే నీలో భక్తిహీనత ఉండకూడదు. భక్తి సారవంతమైందిగా ఉండినప్పుడు నిన్ను కాపాడుతాడు. 97వ కీర్తన 10వ వచనం. యెహోవాను ప్రేమించువారులారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును అంటున్నాడు కీర్తనాకారుడు. ప్రయాణాల్లో కాపాడే దేవుడు. ఒకవేళ ఆయన కాపుదల లేక ప్రయాణములో మనం మరణము పొందినా మన ఆత్మ నరకానికి వెళ్ళదు కదా. కొంతకాలం బ్రతికే మన శరీరము ఆగిపోతుంది. కాబట్టి మనము నిజంగా ఆయన కాపుదల మనకు ఎక్కడ ఉండాలంటే భక్తిహీనులు చేతిలో నుండి తప్పించబడాలి. మనము భక్తిమంతంగా ఉండుట అపవాదికి ఇష్టం లేదు. అపవాది ఎవరిని మృంగుదనా అని గర్జించు సింహం వలె తిరుగుచున్నాడు. భక్తిహీనులు వశములో ఉండి మన మీద దాడి చేస్తాడు. మనము భక్తిహీనతలోనికి వచ్చేలాగా ఈ మనుషులు మనలను ప్రేరేపిస్తారు. కాబట్టి దేవుడు తన భక్తులను, తన భక్తుల ప్రాణములు కాపాడుతూ ఉన్నాడనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి భక్తిహీనులు చేతిలో నుండి ఆయన విడిపించు దేవుడుగా చూస్తున్నాం. అట్లయితే మనం ఎవరిని ప్రేమించాలి? చెడుతనమును అసహించుకోవాలి. మనలో భక్తిహీనత ఉండకూడదు. మనము భక్తి జీవితంలో ఉండి ఆయన కొరకు బ్రతకాలి. 11వ వచనం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయముల కొరకు ఆనందమును ఎత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ వాగ్దానమును మన వినికుడిలో ప్రభు దీవించును గాక. ఆమేన్. మహాగణుడైన మా తండ్రి, ఈ దినాన్ని మా ప్రాణములను కాపాడు దేవుడు అని మీ వాగ్దానమును మాకు సెలవిచ్చి ఉంటుండగా నిన్ను ఘనపరుస్తున్నాం. శత్రువుల చేతిలో నుండి, భక్తిహీనుల చేతిలో నుండి మమ్మలను కాపాడండి.
మా కుటుంబాలలో మీ కార్యాలు చేయండి. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మీరు ఏదైనా తెలియజేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి.